ఓయ్ కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. కొంతమంది అంటూ ఉంటారు కదా, తెలిసి తెలియని వయసులో మన నీడను కూడా మనం చూసి భయపడతాం. కానీ అన్నీ తెలిసిన వయసు వచ్చాక ఆ నీడ మాత్రమే మనకు తోడని చెప్పి తెలుసుకుంటాం. కానీ నేను మాత్రం చాలా డిఫరెంట్. అన్నీ తెలిసిన వయసు వచ్చినా కూడా ఆ నీడను చూసి భయపడే టైపు. ప్రతి దానికి ఆందోళన, ఏదో సాధించాలన్న ఆరాటం, కానీ దేనిలో ముందు అడిగేయాలన్నా కూడా భయం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏ పని చేసినా ముందు కీడెంచి మేలెంచాలని. కానీ నేను ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కీడుని ఎంచే దగ్గరే ఆగిపోయాను. తర్వాత వచ్చే మేలుని ఎంచడానికి కూడా ధైర్యం చేయలేదు. కొంతమంది మనకు అదృష్టం కన్నా దురదృష్టమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నమ్ముతారు కదా, వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్నే. చాలామంది అంటూ ఉంటారు కదా, నా లైఫ్లో అదృష్టం తక్కువ దురదృష్టం ఎక్కువ అని. అలాగా అదృష్టం బాగోపోతే అరటిపండు తిన్నా కూడా పళ్ళు రాలుతాయి అంటారు. నేనే టైప్ అంటే, ఆ అదృష్టం దురదృష్టం సంగతి పక్కన పెడితే అరటిపండు తింటే నాకు నిజంగానే పళ్ళు ఓడతాయేమో అని భయంతో అరటిపండు కూడా తింటాం మానేసే అంత భయం అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేనైతే ఎదిగాను కానీ నా మనసు మాత్రం ఎల్కేజీ యూకేజీల దగ్గర ఆగిపోయింది అని. మరి ఎంత వయసు వచ్చినా అలాగే భయంతో ఉండిపోతే మరి జీవితంలో పైకి ఎప్పుడు వస్తాం అనుకుంటే, వస్తాం వస్తాం. ఏ మనిషికైనా సరే ఎల్లకాలం సుఖంగా ఉంటారు, ఎల్లకాలం సంతోషంగా ఉంటారు అని అయితే గ్యారంటీ కాదు కదా. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా పరిస్థితులతోటైనా సరే యుద్ధం చెయ్యక తప్పదు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆ యుద్ధం చేసే క్రమంలో అన్ని భయాలు పొయ్యి మీద పెట్టిన నెయ్యిలాగా ఇట్టే కరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాఠం ఒకటుంది. భయాలన్నీ పోయినాయి కదా! దేన్నైనా అధిగమిస్తున్నాను కదా! అని చెప్పి నాకు మించిన, నన్ను మించిన తోపెవడు లేడు అని చెప్పి ఒక రకమైన గర్వంతో విర్రవీగడం మాత్రం కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో మాత్రం ఎంత ధైర్యం వచ్చినా సరే భయపడాల్సిందే. ఎక్కడ తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడో అని చెప్పి భయపడాలి. మన ఒక్కళ్ళ వ్యక్తిత్వమే కాదు, మనతో ముడిపడి ఉన్న బంధాలు ఏటికి కూడా ఎటువంటి మచ్చ తీసుకురాకుండా ఉండగలిగితే చాలు అని ప్రతిక్షణం భయపడుతూనే ఉండాలి. అంటే భయానికి లొంగిన, చిన్న చిన్న భయాలకి లొంగినా కూడా పిరికితనం అనే మచ్చ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా! అలాంటి మచ్చలు కూడా తీసుకురాకుండా ఉండగలిగేలాగా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాననమాట. ఇదేంటి మీ ఇద్దరికీ ఏం మాయరోగం అంటున్నారా? మాయరోగము కాదు, పోయే కాలం కాదు. నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా, ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ చేత్తో ఒక తోపు తీసిన ఆవిడ దూరం వెళ్లి పడేదాన్ని నేను. అప్పుడప్పుడు అనుకుంటా లైఫ్ మొత్తం మీద ఒక్కసారైనా మా ఆయన్ని ఓడించాలి అని. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి టాస్కులు పెట్టి ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఇక మీదట గెలుస్తానన్న నమ్మకం కూడా పోయిందబ్బా! సరే మరి. వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే గనక, ఛానల్ వచ్చేసి కామెడీ కంటెంట్ ప్లస్ మీషో అఫిలియేట్స్ గూడా ఉంటాయి. మీకు గనక ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీకు వచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే షార్ట్ వీడియోస్‌లో మాత్రం అత్తాకోడళ్ళ కామెడీలయితే చాలానే ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. మీకు బాగా నచ్చింది అనిపిస్తే గనక ఖచ్చితంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి నా ఛానల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. చూసారా, ఎంత ప్రయత్నించినా అసలు కొంచెమన్నా కదపగలుగుతున్నానేమో. ఆ చెయ్యిని అటు వంకర తిప్పేసేసి గెలవాలన్నది నా ఆలోచన. కానీ అసలు తిరగనిస్తున్నాడేమో చూసారా. ఏమైనా హస్బెండ్స్ ఇంత బలంగా ఉంటే కష్టమేనబ్బా. ఎప్పుడైనా కొట్టాలనిపిస్తే ఎట్లా చెప్పండి? కొట్టలేను. చాలా సార్లు అనుకున్నా కానీ ఇప్పటివరకు కొట్టలేకపోయాను. ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అబ్బా. అందుకే మొగుళ్ళు ఎప్పుడు సన్నగా ఉండాలి. అమ్మాయిలు జాగ్రత్త, బాగా బక్కగా ఉన్న వాళ్ళని చూసి చేసుకోండి.